ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఎక్సైజ్ పాలసీని మాత్రం పాత విధానంలో కొనసాగించాలన్నటువంటి ఏదైతే హామీ ఇచ్చారో హామీని మాత్రం తూచా తప్పకుండా పాటించేందుకు 1వ తేదీ నుండి ఆ ప్రక్రియను మొదలుపెట్టారు. ఏవైతే చీప్ రకం బ్రాండ్లు విక్రయించినటువంటి ఆ పరంపరకు స్వస్తి చెప్పి పాతకాలం నాటి ఎక్సైజ్ పాలసీని మాత్రం మరొకసారి తెరపైకి తెచ్చారు. ఆ ప్రక్రియ మాత్రం శరవేగంగా సాగుతుంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాతో పాటు విభజన శ్రీకాకుళం జిల్లాలో భాగంగా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి 8 నియోజకవర్గాల పరిధిలో నుండి 12 సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి 152 షాపులకు టెండరింగ్ ప్రక్రియకి మాత్రం శ్రీకారం చుట్టారు. 1వ తేదీన ఎదురమావాస్య కావడం, 2వ తేదీన గాంధీ జయంతి కావడంతో ఎక్కడ కూడా ఒక అప్లికేషన్ కూడా దాఖలయ్యే పరిస్థితి లేకపోయిన నేపథ్యంలో రేపటి నుండి కూడా మాత్రం ఎక్కువ మొత్తంలో ఈ అప్లికేషన్ దాఖలవుతే కొత్త ఎక్సైజ్ పాలసీ ఇంప్లిమెంటేషన్లో ఉన్నటువంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని గజెట్ నోటీసును రాష్ట్ర ప్రభుత్వం విడుదలసింది. ఎక్సైజ్ శాఖ అధికారులందరూ కూడాను కొత్త షాపులు మాత్రం 12వ తేదీ ఎట్టి పరిస్థితుల్లోనూ మందుబాబులకు అందుబాటులో తేవాలి, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలి. టెండర్ వ్యవస్థతో పాటు ఏదైతే ఉన్నటువంటి ఏదైతే లాటరీ వ్యవస్థ ఉందో లాటరీ ప్రక్రియను కూడాను పాత పద్ధతిలో జరిగించాలి. ఈ పరిణామాలన్నీ కూడా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి మనతో ఉన్నారు. చూస్తే కనుక మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఎక్సైజ్ పాలసీ పాత పద్ధతిలో పాత తరం లాంటి ఒక కొత్తదనాన్ని తీసుకొస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి గైడ్లైన్స్ ఇచ్చింది? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కాకుండా విభజన శ్రీకాకుళం జిల్లా భాగంగా ఎన్ని షాపులు ఉన్నాయి? ఆ షాపుల ప్రక్రియకి టెండర్ ఏ విధంగా కొనసాగుతుంది? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన శ్రీకాకుళం జిల్లాలో మనకు ఈ ప్రైవేట్ షాపులకు నోటిఫికేషన్ కలెక్టర్ గారు మన అక్టోబర్ 1వ నాడు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు ఉన్న శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 158 షాపులకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇందులో మొత్తం మనకు శ్రీకాకుళం జిల్లాలో 12 ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. సో మనకు ఈ అప్లికేషన్లు అనేది అప్లికేషన్ రుసుముగా మనకు 2 లక్షలుగా నిర్ణయించబడినది. వీళ్ళు ఎవరైతే ఈ అప్లికేషన్లో దాఖలు చేద్దామనుకున్నారో వాళ్ళు 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి ఆన్లైన్ పద్ధతిలో, 2 ఆఫ్లైన్ పద్ధతిలో. ఆన్లైన్ పద్ధతిలో వాళ్ళు మనకు hpfsproject.com అనే వెబ్సైట్లకు వెళ్ళేసి వాళ్ళు మొత్తం వాళ్ళ డీటెయిల్స్ మొత్తం వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత వాళ్ళకు లాగిన్ పాస్వర్డ్ రావడం జరుగుతుంది. వాళ్ళు ఆ లాగిన్ పాస్వర్డ్తో ఎక్కడ వాళ్ళు అప్లికేషన్ వేద్దామనుకున్నారో ఆ జిల్లా లేకపోతే అక్కడ ఏ యూనిట్, అంటే మనము యూనిట్ మీన్స్ కార్పొరేషన్ కానీ మండల్ లెవెల్లో కానీ ఒక యూనిట్గా తీసుకుంటున్నాము. సో వాళ్ళు ఏ కార్పొరేషన్లో కానీ ఏ మండల్లో వేద్దామనుకున్నారో ఏ గజెట్ నెంబర్ వేద్దామనుకున్నారో అక్కడ సెలెక్ట్ చేసుకొని అక్కడ వాళ్ళు పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళిపోతే వాళ్ళకు నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ వాటి ద్వారా డైరెక్ట్గా వాళ్ళు పేమెంట్ చేయొచ్చు. అలా కాకుండా వేరే ఈ అమౌంట్ మళ్ళీ దాంట్లో కూడా మనకు హైబ్రిడ్ మెథడ్లో ఉన్నాయి. ఆన్లైన్లోనే మళ్ళీ వాళ్ళు ఈ చలాన్ వాళ్ళు జనరేట్ చేసి అది బ్యాంకు వెళ్ళి ఆ పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళకి అప్లికేషన్లో సక్సెస్ వస్తుంది. సో అప్పుడు ఈ 2 పద్ధతిలో చేసిన వాళ్ళు తర్వాత వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఫాము, అప్లికేషన్ ఫాము అండ్ ఈ పాస్ మనకు లేకపోతే ఎంట్రీ పాస్ కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని మనకు డైరెక్ట్గా డ్రాల్ ఆఫ్ లాట్స్కి రావాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎవరైతే ఆఫ్లైన్ మెథడ్లో రావాలనుకున్న వాళ్ళు ఈ ఆన్లైన్లోనే మొత్తం వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్ లైసెన్సింగ్ అథారిటీ శ్రీకాకుళం పేరుతో 2 లక్షల డీడీ తీసుకొని మన నియరెస్ట్ ఎక్సైజ్ స్టేషన్, సో మనం ఈ అప్లికేషన్లన్నీ తీసుకొని 12 ఎక్సైజ్ స్టేషన్లో తీసుకొని పడతాయి. కాబట్టి ఆ డీడీని, ఒరిజినల్ డీడీని ఆ కన్సర్న్డ్ దగ్గరలో ఉన్న ఎక్సైజ్ స్టేషన్కి తీసుకొస్తే ఆ కన్సర్న్డ్ స్టేషన్ హౌస్ ఆఫీసరు విత్ హెల్ప్ ఆఫ్ బ్యాంక్ అఫీషియల్స్ మనకు ఆ డీడీని వెరిఫై చేసి జెన్యూన్గా ఉంటే అతన్ని వెరిఫై చేసేస్తారు. వెరిఫై చేసిన తర్వాత అక్కడే మనకు రిజిస్ట్రేషన్ ఫాము అట్లాగే ఎంట్రీ పాస్ ఇవన్నీ డౌన్లోడ్ చేసేసి సైన్ చేసి ఒక కాపీ అతను తీసుకుంటాడు, ఒక కాపీ అప్లికెంట్ ఇచ్చేస్తాడు. స్క్రూటినీ ప్రక్రియ అనేది 9వ తేదీన కొనసాగే అవకాశం. 9వ తేదీ డెడ్ లైన్ కదా ఈ అప్లికేషన్ దాఖలకు. ఇది ఎవరైతే మనకు ఇప్పటి నుంచి 1వ తేదీ నుంచి అప్లికేషన్ స్వీకరణకు 1వ తేదీ నుంచి 9వ తేదీ 5 గంటల వరకు మనకు స్వీకరణ జరుగుతుంది. అలాగే ఈ స్వీకరణ జరిగే టైంలో ఈ తేదీలలో ఎప్పుడైనా అతను ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అప్లికేషన్ దాఖలు చేయవచ్చు. అయితే 9వ తేదీ 5 తర్వాత మాత్రం దాఖలు చేయడానికి వీలు ఉండదు. అలా దాఖలు చేసిన మొత్తం
10వ తేదీన స్క్రూటినీ చేసుకొని మొత్తం అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి ఎన్ని అనేది 11వ తేదీ 8 గంటలకు మన అంబేద్కర్ భవన్లో శ్రీకాకుళం టౌన్లో ఉన్న అంబేద్కర్ భవన్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనకు డ్రాల్ ఆఫ్ లాట్స్ జరుగుతుంది. అది కూడా గజెట్ సీరియల్ ప్రకారం జరుగుతుంది. ఆ రోజే వాళ్ళను ఎవరైతే సెలెక్ట్ అయిపోయినారో వాళ్ళను డిక్లేర్ చేయడం జరుగుతుంది. అంటే టెండరింగ్ వ్యవస్థలో ప్రకటన కాకుండా ఆల్రెడీగా మీకు వచ్చినటువంటి ఆఫ్లైన్ ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మీకు ఆల్రెడీ స్క్రూటినీ ప్రక్రియ ఫైల్ అయిపోతుందా? అంటే మొత్తం ఆన్లైన్లో వచ్చినవి ఒక వైపు ఉంటాయి, అవన్నీ మనకు తర్వాత 10 తర్వాత మనకు రిపోర్ట్స్లో ఇస్తారు. అలాగే ఆఫ్లైన్లో ఉండేటివి కూడా వాళ్ళందరికీ టోకెన్ నెంబర్లు ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. దాని ప్రకారం ఒక్కొక్క గజెట్కి ఎంతమంది అప్లికేషన్స్ వేసారనేది టోటల్గా కంబైండ్ రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ ప్రకారము మనము 11వ తేదీ డ్రాల్ ఆఫ్ లాట్స్కు వెళ్తాము. ఇప్పుడు టెండరింగ్ ప్రక్రియ ఇలా కొనసాగుతుంటే ఏదైతే పాత మద్యం ప్రభుత్వం షాపులు ఉన్నాయో వాటిలో స్టాక్ టేకింగ్తో పాటు ఈరోజు క్రయ విక్రయాలు కూడా యథేచ్ఛగా కొనసాగడానికి ఎటువంటి అంటే ఒక ప్లాట్ఫామ్ ఇప్పుడు మనకు లాస్ట్ మంత్ 30వ తేదీకి మనకు ఈ గవర్నమెంట్ షాపుల్లో పనిచేసే వాళ్ళకు అయిపోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు 1వ తేదీ నుంచి మనకు కొద్దిగా ఇబ్బందులు సృష్టించడం మొదలుపెట్టారు. అయితే మేము వారితో కూడా మన కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కమిషనర్ గారు కూడా గవర్నమెంట్తో సానుకూలంగా వీళ్ళ యొక్క కోరికలన్నీ సానుకూలంగా చర్చలు జరుపుతున్నారు. అలాగే వారి చర్చల ప్రకారము వాళ్ళు సాయంత్రానికి వాళ్ళు కూడా మనకు గవర్నమెంట్ కోఆపరేట్ చేయడం మొదలుపెట్టారు. దీని ప్రకారం మళ్ళీ 5వ తేదీ వాళ్ళు ఉన్నారు. ఇదే కాకుండా మేము కూడా ఆల్టర్నేటివ్గా పద్ధతిలో మేము స్టాఫ్ నుంచి ఎక్కడైనా ఇక్కడ మద్యం విక్రయాలకు ఆటంకం కలగకుండా అలాగే గవర్నమెంట్ రెవెన్యూ లాస్ కాకుండా మా పరిధిలో మా డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం మాత్రం పాత బ్రాండెడ్ స్టాకులు మాత్రం షాపులో అవైలబుల్ ఉన్నాయి. కొత్త బ్రాండెడ్ స్టాకులతో ప్రైవేట్ మద్యం షాపులు తెరవడానికి ఒక ప్రక్రియ నడుస్తుంది. ప్రజెంట్ పాత బ్రాండ్కి సంబంధించిన స్టాక్ షాపులకు వస్తుందా, లేకపోతే కొత్త బ్రాండ్కి సంబంధించిన స్టాక్ ఏమైనా అక్కడ ప్రొవైడ్ చేస్తారు? ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇప్పటి వరకు మనకు గవర్నమెంట్ వారు ఏదైతే ఆమోదించారో ఆ స్టాక్ మాత్రము మనకు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది స్టాక్స్. తర్వాత ఏదైనా కొత్త గవర్నమెంట్ ఏదైతే స్టాక్స్ను వాళ్ళు అగ్రీ చేస్తారో స్టాక్స్ మాత్రమే నెక్స్ట్ మన షాపులలో లభ్యం కావచ్చు. పాత ప్రభుత్వ హయాంలో గవర్నమెంట్ షాపుల్లో పనిచేసిన సిబ్బందికి ఉద్యోగ బాధ్యత ఉన్నదన్న విషయాన్ని నిన్న చర్చల్లో కొలిక్కొచ్చింది అనుకుంటారు. ఇది ఇప్పుడు ఎందుకంటే ఇది రాష్ట్ర సమస్య కాబట్టి కమిషనర్ గారు గవర్నమెంట్తో వారి యొక్క కోరికలను అన్ని గవర్నమెంట్ గారు తెలియజేసి ఉన్నారు. దాంతో సానుకూలంగా వస్తుందని మేము కూడా ఆశిస్తున్నాం. ఈరోజు విక్రయాలు కూడా వాళ్ళే చేపడుతున్నారు, ఎక్కడ కూడా అటువంటి ఆటంకాలు ఏమి లేవుగా. ఇప్పుడు వారే చేస్తున్నారు, వారు కూడా గవర్నమెంట్కు సహకరిస్తున్నారు. సో వాళ్ళకు కూడా ఎక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆటంకాలు లేవు. ఈ ఫ్యూచర్లో కూడా ఇలాగే కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే కొత్త మద్యం పాలసీ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలకు అనుగుణంగా ఈరోజు టెండర్ ప్రక్రియకు మాత్రం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక గత ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేసిన సిబ్బందికి కూడాను కమిషనర్తో చర్చలు మాత్రం ఫలించాయి. ప్రస్తుతం ఏదైతే హ్యాండ్ ఓవర్ చేసుకున్న స్టాక్ విక్రయాల్లో పాత సిబ్బందితోనే అమ్మకాలు చేపడుతున్నాం. భవిష్యత్తులో కూడా వారికి ఇచ్చినటువంటి హామీలు కనుక కమిషనర్ నెరవేర్చినట్టయితే ప్రైవేట్ షాప్ యజమానులు వారికి ఉపాధి కల్పించేందుకు ఎటువంటి ఉపాధి కల్పించేదానికే వారు సుముఖత చూపుతారన్నటువంటి సంకేతాలు మాత్రం కమిషనర్ నుండి వచ్చేటటువంటి ఇది చెప్తున్నాం. ప్రస్తుతం ఏవైతే ప్రభుత్వం నిర్ధారించినటువంటి పాత బ్రాండ్లు కావచ్చు, కొత్త బ్రాండ్లు కావచ్చు, ఏవి అందుబాటులో ఉంటే అవి ప్రభుత్వం గైడ్లైన్స్ మేరకే ప్రభుత్వ ఆ షాపుల్లో విక్రయాలు చేపడతారు. ఈ విషయంలో టెండర్ ప్రక్రియకు సంబంధించినంత వరకు 2 రోజుల పాటు శ్రీకాకుళం జిల్లాలో ఒక్క అప్లికేషన్ కూడా దాఖలు చేయడానికి సెంటిమెంట్ ఆటంకంగా నిలిచింది. ఎదురు అమావాస్యతో పాటు అమావాస్య ఈ 2 పరిణామాలు కూడాను ఎవరు కూడా టెండర్ వేసేదారు. ఈ రోజు నుండి కూడా దండిగా టెండర్లు వచ్చే అవకాశం. ఈ టెండర్ ప్రక్రియలో ఆన్లైన్ ఆఫ్లైన్ 2 సౌకర్యాలు కల్పించారు. 12 సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఏ స్టేషన్కైనా ఆ సూచనల మేరకు ఆ గజెట్లో ఉన్నటువంటి ఆ 2 లక్షల రూపాయలు డీడీ కావచ్చు, ఆన్లైన్ పేమెంట్ కావచ్చు, ఈ ప్రక్రియ అంతా కూడా చేసినట్టయితే 10వ తేదీన పూర్తి స్థాయిలో స్కూటీ ఉంది. 11వ తేదీన మాత్రం కలెక్టర్ సమక్షంలో అంబేద్కర్ ఆడిటోరియంలో ఈ షాపులకు సంబంధించి యజమానులు ప్రేరణలు ప్రకటిస్తారు. 12వ తేదీ నాటికి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ మద్యం షాపులు మాత్రం ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు కూడా శాఖాపరంగా చేపడుతున్నారని చెప్పి శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.